క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో సురక్షిత స్థలాలు లేవు. నెహెమ్యా 6:11 నేను నా ఒంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడినైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. మనము నివసించే ఈ భూమిపై సురక్షితమైన ప్రదేశాలు లేవు. మన సమాజాన్ని ఎప్పుడు విపత్తు తాకుతుందో మనకు ఎప్పటికీ తెలియదు. కొన్నిసార్లు సంక్షోభము సంభవిస్తుందని మనకు వెంటనే తెలుస్తుంది. భూమి కంపించినట్లు లేదా మెరుపులు పడటము మనం చూస్తాము. ఇతర సమయాల్లో మనము సైరన్లు వింటాము, ఫోన్ కాల్స్ మెసేజ్లు అందుకుంటాము, లేదా వార్తలను ఆన్ చేసి చూసినప్పుడు విషాదకరమైన సంఘటనలు జరిగినట్లు చూస్తాము. అప్పుడు మన మొదటి ప్రతిచర్య మనల్ని షాకుకు గురి చేస్తాయి. కానీ దేవుని పిల్లలుగా త్వరగా కార్యాచరణలోకి రావాలి. 2000 సంవత్సరాలుగా క్రైస్తవులే అవసరము వైపు, హాని వైపు మరియు ప్రమాదం వైపు పరిగెత్తుతున్నారు. నెహెమ్యాను విమర్శకులు బెదిరించినప్పుడు అతడు పారిపోవడానికి నిరాకరించాడు. అతడు తన స్థానంలో నిలిచి ఆ సమయంలో చేయవలసిన పనిని కొనసాగించాడు. మన పరిసరాలు సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు ఇతరులను చేరుకోవడానికి మరియు సహాయం చేయడానికి మార్గాలు కనుగొనండి. మన చుట్టూ ఉన్నవారికి మన చేయి సాగినంత వరకు అన్ని మార్గాల్లో పరిచర్య చేయడానికి దేవుడు మనకు బలాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తాడు. ముందున్న కాలము క్రైస్తవులైన మనకు అంత అనుకూలంగా ఉండదు. జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారికి మీరు దేవుని బిడ్డలని కనపరిచే విధంగా మెలగండి. దేవుడు మీకు దీవించునుగాక. ఆమేన్.